18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500 అని. కోడళ్ళకేమో 2,500 అన్నాడు, అత్తలకు ఎంత అని చెప్పిండు 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకిస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకిస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కలకే ఇస్తుండు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకన్నా ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తనలాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేడు. మీదికెళ్ళి ఉపన్యాసాలలో చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ ఈయన నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిండ్రు. ఇప్పుడు చూసిన పాపానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి అలా ఇండ్లు గులగొడుతుంటే లొల్లి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మొన్న చెప్పిండు, కత్తేమో వానికి ఇస్త్రీ, యుద్ధమేమో నన్ను చేయమని పడితిరి, యాడికెళ్ళి చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకొని ఓటేయాలి. ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ ఆలోచనలన్నీ మనకుంటే, మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో, తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ గాలే, రైతు బంధు వడది, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే, కరెంటు కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైంకు పంటలు కొనరు, ఆగమాగమైపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. నీ సీటు మంచిగానే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆడ విషయం అందరికెరికే. నీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, నీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకునికి